హాయ్ హలో వెల్కమ్ టు RTV. నేను మీ దీప్తి. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ భాను ప్రతాప్, కన్సల్టెంట్ రోబోటిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్. హలో డాక్టర్. డాక్టర్, జనరల్గా జాయింట్ రిప్లేస్మెంట్ అని, కన్వెన్షనల్ అని, ఇట్లా రోబోటిక్ సర్జరీ అని ఉన్నాయి కదా. జనరల్గా అసలు ఈ జాయింట్ రిప్లేస్మెంట్ అనేది ఎలాంటి వాళ్ళకి అవసరం పడుతుంది అంటారు? ఫస్ట్ థింగ్ అన్నమా, జాయింట్ రీప్లేస్మెంట్ అనేది ఫస్ట్ మనకి ఎప్పుడు మనం ప్రయత్నిస్తాం అంటే మోకాల్లో అరుగుదల అనే పేషెంట్స్ని మనం ట్రై చేస్తాం. సో హౌ వి కేటగరైజ్ దెమ్, లైక్ ప్రతి పేషెంట్ మన దగ్గరికి మోకాలు నొప్పితో వచ్చిన వాళ్ళందరికీ మోకాలు రీప్లేస్మెంట్ చేస్తాం అనేది ఫస్ట్ పాయింట్. ఓకే. సో బేస్డ్ ఆన్ ద గ్రేడింగ్ వీ డివైడ్. ఓకే. సో ఇప్పుడు 1, 2, 3 అని గ్రేడింగ్స్ వచ్చిన పేషెంట్కి అట్లీస్ట్ వీ కెన్ కొంత రెమెడీస్ ప్రకారంగా లైక్ మెట్లు ఎక్కద్దు, ఓకే, లైక్ కింద కూర్చోవడం లాంటివి చేయొద్దు, అలాంటి చిన్న చిన్న రెమెడీస్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఫిజియోథెరపీ వల్ల కొన్ని రోజులు మోకాలు మార్పిడి అనేది మనం పోస్ట్పోన్ చేయొచ్చు. ఓకే. బట్ ఇఫ్ అదే పేషెంట్ మనకి ఫైనల్ స్టేజ్ లో వస్తారు ఒక్కొక్కరు, అంటే కంప్లీట్ జాయింట్ స్పేస్ అనేది మనకి ఏం కనిపించదు, కంప్లీట్ గా అరుగుదల ఉండి స్పేస్ అనేది మనకి రీప్లేస్మెంట్ చేసే పరిస్థితిలో ఉన్న పేషెంట్ వాళ్ళకి మాత్రమే రీప్లేస్మెంట్ అనేది అడ్వైస్ చేస్తాం. దట్ టు పేషెంట్ మనకి గ్రేడ్ 4 లో వచ్చినప్పటికీ కూడా తనకి క్లినికల్ గా అంటే తన పని చేసుకోవడంలో కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే మాత్రమే మనం రీప్లేస్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. ఓకే. ఎక్స్రేలో చూసినంత మాత్రాన ఆపరేషన్ అందరికీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో జాయింట్ రీప్లేస్మెంట్ అంటే జనరల్గా ఎలా చేస్తారు, ప్రొసీజర్ ఏంటి అసలు? ఇప్పుడు మనకి కన్వెన్షనల్ అనేది ఎప్పటి నుంచో రన్ అవుతున్న ప్రాజెక్ట్. కన్వెన్షనల్ గా ఎలా ఉంటుంది అంటే మన జాయింట్ అనేది ఓపెన్ చేసి రెగ్యులర్ గా మన పేషెంట్ ఐడియల్ కట్స్ అన్ని డిజైన్ చేసుకుని మాన్యువల్ గా సమ్ డిగ్రీస్ ఆఫ్ కట్ అనేది అసెస్ చేసుకుని మనం చేస్తాం అన్నమాట. సో పోస్ట్ సర్జరీ తర్వాత ఎలాంటి ఫిజియోథెరపీ అనేది కంటిన్యూషన్ ఉంటుంది. ఓకే. సో వాళ్ళకి హాస్పిటల్ స్టే అనేది లాంగ్ ఉంటుందంటారా? యూజువల్లీ 2 days ఉంటుంది. 2 days. సో హాస్పిటల్లో ఉండగానే మనం ఫిజియోథెరపీ మనం ట్రైన్ చేస్తాం. ఫ్రమ్ day 1 దే కెన్ వాక్. ఓకే. సో ఈ జాయింట్ రీప్లేస్మెంట్ థెరపీలో కూడా మనం కొత్తగా వింటున్నాం రోబోటిక్ సర్జరీ అని. సో అసలు ఏంటది రోబోటిక్ సర్జరీ? మనకి మోకాలు మార్పిడిలో ఇప్పుడు 2 రకాల కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి. ఫస్ట్ వచ్చేసరికి నావిగేషన్ పద్ధతి అంటాం. రెండోది వచ్చేసరికి రోబోటిక్ పద్ధతి. నావిగేషన్ పద్ధతిలో అంటే ఎలా ఉంటుందంటే మనకి ఆ నావిగేషన్ మిషన్ ద్వారా 3D ఇమేజింగ్ లాగా ఒక మనకి ప్రక్రియ ముందుగానే డిజైన్ చేస్తాం. కట్ చేసేది అంతా మనకు ఉన్నప్పటికీ ఎంత ప్రిసైజ్ అనేది ముందుగానే మనకి ఒక 3D యానిమేషన్ లా ఉంటుంది అనమాట. సో 3D యానిమేషన్ చూసి ఈ పార్ట్ వరకు కట్ చేయాలి, ఇంతవరకు డిజైన్ చేయాలి అనేది మాకు ఒక ఐడియా ఉంటుంది. సో దట్ ఈస్ రిగార్డింగ్ నావిగేషన్. రోబోటిక్ వచ్చేసరికి ఏంటంటే మనం ట్రాకర్స్ లాంటివి పెడతాం. సో ట్రాకర్స్ అవి పెట్టి ప్రిసైజ్ కట్ అంటే మనకి ఓపెనింగ్ ఇప్పుడు మాన్యువల్ గా చేసినప్పుడు 1 or 2 degrees అనేది డిఫరెన్స్ రావచ్చు. సో నాకు పర్టికులర్ గా అది కూడా రాకూడదు. ఎక్కువ డిఫార్మిటీ ఉన్న పేషెంట్ అంటే ఎక్కువ వంకర్ల పైన వచ్చిన వాళ్ళకి ఏంటంటే మాన్యువల్ గా కరెక్ట్ చేసినప్పుడు మనం ఎక్కువగా డ్యామేజ్ చేసేది ఎక్కువ ఉంటుంది. సో అలాంటి పేషెంట్స్ ఏంటంటే రోబోటిక్ యూజ్ చేయడం వల్ల మనకు ఆ ప్రిసైజ్ కటింగ్ ఎంతవరకు అనేది ఒక ఐడియా వస్తుంది, దాని ప్రకారం చేస్తుంటాం. సో డాక్టర్, ఈ రెండింటికి డిఫరెన్స్ అంటే యాక్యురసీ ఎలా ఉంటుంది అంటారు, కన్వెన్షనల్ కి అండ్ రోబోటిక్? మచ్ డిఫరెన్స్ ఏ ఉండదు, మోస్ట్ ఆఫ్ ద టైం 3 to 5 degrees డిఫరెన్స్. ఓకే. సో మాన్యువల్ గా చేసే వాళ్ళకి ఏంటంటే నేను ఎంత కట్ చేస్తున్నాను అనేది నా ఓన్ డెసిషన్ ఉంటుంది, ఎంత పోతుంది అనేది నా ఓన్ డెసిషన్ ఉంటుంది. రోబోటిక్ ఏంటంటే ఇట్ విల్ గైడ్ మీ. సో నాకు ఆ 3 to 5 degrees కట్ కూడా రాకూడదు అంటే ప్రిసైజ్ అనుకున్నప్పుడు ఐ విల్ ఆప్ట్ ఫర్ రోబోటిక్. ఓకే. సో ఈ రోబోటిక్ సర్జరీ తర్వాత హాస్పిటల్ అంటే దే హ్యావ్ అంటే లాంగ్ టైం ఉంటారా హాస్పిటల్లో? ఎలా? ఎనీథింగ్ ఇట్ ఈస్ 1 or 2 days. ఓకే. యూజువల్లీ మనం రెండో రోజే పేషెంట్ డిశ్చార్జ్ చేస్తాం. దట్టు ఎందుకంటే ఫస్ట్ డే విల్ ఆస్క్ దెమ్ టు వాక్, అంటే ఫిజియోథెరపీ మన దగ్గర ఉండగానే ట్రైనింగ్ ఇస్తాం. సో హౌ టు గో, తన బాత్రూమ్ దాకా వెళ్ళగలుగుతుందా, కూర్చోగలుగుతున్నారు, కొన్ని రకమైన ఫిజియో మూమెంట్స్ ఎంతవరకు చేయగలుగుతున్నారు మనం ట్రైనింగ్ ఇచ్చి సెకండ్ డే విల్ గెట్ దెమ్ డిశ్చార్జ్. ఓకే. సో రోబోటిక్ సర్జరీ తర్వాత కూడా వాళ్ళకి ఫిజియోథెరపీ అవసరం పడుతుందంటారా? ఫర్ ఎనీథింగ్ ఫిజియోథెరపీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఎంత మోకాలు మార్పిడి ఆపరేషన్ జరిగినప్పటికీ మన ఆపరేషన్ పరంగా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 30% సక్సెస్ అయితే రెస్ట్ 70% డిపెండ్స్ ఆన్ హౌ he does physiotherapy. Okay. So the conventional method aina robotic method aina physiotherapy plays a crucial role in knee replacement. So success rate ఎలా ఉంటుంది డాక్టర్ robotic surgery? Robotics లో మనకి success rate particularly any surgery it is up to 90 to 95% we can guarantee that. Okay. 5% it depends on patient కోమార్బ్స్ అన్నమాట. ఇప్పుడు లైక్ పేషెంట్ డయాబెటిక్ అవ్వచ్చు, ఎనీ హైపర్టెన్షన్ లోపల మనకు తెలియకుండా ప్రాబ్లమ్స్ ఉంటే దానివల్ల ఇన్ఫెక్టెడ్ ఛాన్సెస్ ఉండొచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ద సక్సెస్ రేట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 95 to 98%. డాక్టర్, జనరల్గా ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీలో సక్సెస్ రేట్ ఎలా ఉందంటారు, అంటే మీన్ రోబోటిక్ సర్జరీలో? యూజువల్లీ రోబోటిక్ సర్జన్స్ కన్వెన్షనల్ సర్జరీస్ అయినా మోకాలు రీప్లేస్ మనం 10,000లో 1-2 ఫెయిల్యూర్స్ చూస్తామండి. ఓకే. యూజువల్లీ ద రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అనేదే ఉంటుంది 1 to 2% in 10,000 కూడా. ఓకే. Or else it is a very safe surgery. ఓకే. Everyone can prefer it. Everyone can prefer అంటారు. ఓకే. డాక్టర్, జనరల్గా ట్రామా సర్జరీ అని వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, బట్ మీరేమో కాంప్లెక్స్ ట్రామా సర్జరీ అని ఉంది కదా. సో ఏంటి అది డిఫరెన్స్ ఏంటి రెండింటికి?
కాంప్లెక్స్ ట్రామా సర్జరీ అంటే ఇప్పుడు రెగ్యులర్గా ఉండే ట్రామాస్ లాంటివి కాకుండా మోస్ట్ ఆఫ్ ద టైం మనకి పీసెస్ ఎక్కువ ఉన్న వాటిని కానీ ఓకే సో వెరీ డిఫికల్ట్ ఫర్ రిడక్షన్ అనే కేసెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటారు మోకాల చుట్టుపక్కల ఉండే ఆపరేషన్స్ కానీ మోచేయి చుట్టూ ఉండే ఆపరేషన్స్ అనేది జనరల్ వి ఆర్థోపెడిక్స్ కన్సిడర్ ఇస్ ఎ డిఫికల్ట్ టైప్ ఆఫ్ సర్జరీస్ ఎందుకంటే మన ఆర్టికులర్ సర్ఫేస్ మెయింటైన్ చేయడం అనేది వెరీ క్రూషియల్ ఫర్ ఎనీ జాయింట్ ఫ్రాక్చర్స్ సో ఆ వాటిలో నాకు కొంచెం ఎక్స్పర్టైజ్ ఉంది కాబట్టి ఓకే కాంప్లెక్స్ ట్రామా సర్జరీ ఓకే సో ఇంతవరకు మీరు ఎన్ని కేసెస్ డీల్ చేశారు? నియర్లీ లాస్ట్ ఇయర్ we completed 1200 cases ఓకే which includes trauma, ఓకే scopy and plastic. ప్లాస్టిక్ సర్జరీ. ఓకే థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్.